నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం శరదృతువు దక్షిణాయనము నవంబరు నెల శనివారము 23వ తారీఖు 2024 పంచాంగం. ఈరోజు తిథి అష్టమి. సూర్యోదయ కాలము 6 గంటల 12 నిమిషాలు, సూర్యాస్తమ సమయము 5 గంటల 25 నిమిషములు. అయితే తిథి బహుళ అష్టమి రాత్రి 10 గంటల 7 నిమిషముల నుంచి తదుపరి నవమి తిథి పడింది. నక్షత్రము మఖా నక్షత్రము రాత్రి 10 గంటల 19 నిమిషముల వరకు, తదుపరి పుబ్బా నక్షత్రము. అయితే శుభ సమయాలు అంటూ ఏమీ లేవు. రాహుకాలము ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషముల వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 36 నిమిషముల వరకు, వర్జ్యము ఉదయం 10 గంటల 16 నిమిషముల నుంచి 11 గంటల 57 నిమిషముల వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 10 నిమిషాల నుంచి 6 గంటల 8 నిమిషముల వరకు. ఇది ఈరోజు పంచాంగం. నమస్తే. ఈరోజు దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారకు ఎలా ఉండబోతోంది, ఒక్కొక్క రాశి వారికి శుభాశుభ ఫలితములు ఎట్లా ఉంటాయి, ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వారికి, మేషరాశి అశ్విని భరణి కృతిక 1వ పాదము. ముఖ్యమైన సమాచారం అంది చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. మీ ఆదర్శాలు కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటాయి. భార్యాభర్తల మధ్య సయోధ్యత నెలకొంటుంది. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు సంస్థల విస్తరణపై దృష్టి పెడతారు. తరువాత ఉద్యోగాలలో చిక్కులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు చిక్కుల నుంచి అంటే గతంలో ఉన్న చిక్కుల నుంచి బయటపడతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు వస్తాయి. మహిళలు సోదరుల యొక్క సలహాలను పాటిస్తారు. అనుకూలమైన రంగులు అంటే వీరికి అనుకూలమైన రంగులు తెలుపు, కాఫీ కలరు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ కాబట్టి దాని జోలికి వెళ్ళకండి. వీరు నవగ్రహ స్తోత్ర పారాయణ చేసినట్టయితే చాలా శుభాలు కలుగుతాయి. ఇది ఈ రాశి యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, 3, 1, 2 పాదాలు. కార్యక్రమాలు కొన్ని ముందుకు సాగకుండా నత్తనడక నడుస్తాయి. రాబడి అంతంత మాత్రంగా ఉంటుంది. అవసరాలకు మాత్రం లోటు లేకుండా ధన సహాయం వస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాలు సూచన కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా కొంత ఆందోళన వస్తోంది, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. వ్యాపారులు వాణిజ్యవేత్తలకు ఆశించిన పెట్టుబడులు మీకు ఈ రోజు అందకపోవచ్చు. ఉద్యోగులు విధుల పట్ల కొంత జాగ్రత్త పాటించాలి. క్రీడాకారులు పరిశోధకులపై ఒత్తిడులు రావచ్చు, అంటే ప్రెషర్స్ వచ్చే అవకాశం ఉంది. అది ఎక్కువగా తీసుకోమాకండి. విద్యార్థులకు అసంతృప్తి కాలము ఈ రోజు. మహిళలకు వివాదాలు తప్పవు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అనుకూలమైన రంగులు గులాబీ, నేరేడు పండు రంగు. ప్రతికూలమైన రంగు తెలుపు కాబట్టి ఏ పని మీద వెళ్ళినా తెలుపు రంగును మాత్రం ధరించకండి. మీరు చేయవలసిన పని విష్ణు సహస్రనామ పారాయణను పఠించండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో మీ ప్రత్యేకతను చాటుకుంటారు, నిలుపుకుంటారు కూడా. ఆప్తులతో వివాదాలు స్వయంగా మీరే పరిష్కరించుకుంటారు. శుభకార్యాలకు ప్రణాళికలను రూపొందిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు, అంటే శుభం కార్డు పడుతుందన్నమాట. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లాభార్జన చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఉత్సాహంగా వారి యొక్క విధులను నిర్వర్తిస్తారు. మంచి పేరును సొంతం చేసుకుంటారు. రాజకీయవేత్తలు వైద్యులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. మహిళలకు సోదరులతో గతంలో ఉన్న వివాదాలు సర్దుబాటుకి వచ్చేస్తాయి. అయితే అనుకూలమైన రంగులు, మీకు ఫేవర్గా ఉండే రంగులు గులాబీ, లేత ఎరుపు. మీకు ప్రతికూలంగా ఉండే రంగు తెలుపు కాబట్టి తెలుపును ధరించి ఏ పని మీద మీరు బయటకు వెళ్ళకండి. కీలకమైన పనులు
తెలుపు వస్త్రాలు ధరించి మాత్రం చేయకండి. మీరు చేయవలసిన పని నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. నవగ్రహ ఆలయాలను దర్శించండి. ఇవి ఈ రాశి వారికి దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. దూర ప్రాంతాల నుంచి శుభ వర్తమానాలు మీరు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆస్తి వివాదాలు తీరి లాభాలు చేకూరుతాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలు అంటే మీరు ఆశించినంత లాభాలు మీరు దక్కించుకుంటారు. అయితే ఉద్యోగాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అంటే టార్గెట్స్ ని మీరు సాధించగలుగుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి విశేషమైన కీర్తి దక్కుతుంది. విద్యార్థులు సాంకేతిక అవకాశాలు మీరు దక్కించుకుంటారు. మహిళలకు మానసిక ప్రశాంతత దక్కుతుంది. అయితే మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, కాఫీ కలర్ రంగు. మీకు ప్రతికూలమైన రంగు నేరేడు పండు రంగు. కాబట్టి ఏదైనా మంచి పని మీదకి వెళ్ళేటప్పుడు, కీలకమైన పనులు చేసేటప్పుడు నేరేడు పండుకు సంబంధించినటువంటి ఆ రంగుకు సంబంధించిన వస్త్రాలు ధరించి ఏ పని ప్రారంభించకండి. మీరు పఠించవలసిన స్తోత్రాలు దక్షిణామూర్తి స్తోత్రాలను పాటించండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదము. వీరికి ఇంటా బయట ఒత్తిడులు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో కాస్త మనస్పర్ధలు వచ్చేటట్టుగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. కష్టానికి తగిన ఫలితము మీకు ఈ రోజైతే దక్కదు. కొన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా వాయిదా వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అవి ఏమిటి అనేది యోచన చేసుకోండి. దూర ప్రయాణాలు అసంభవము, చేయవద్దు. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చాలా వేధిస్తాయి. కాంట్రాక్టర్లకు కొద్దిపాటి చిరాకులు పొడచూపే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు భాగస్వాములతో చికాకులు, పేచీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగి ఒత్తిళ్లు అధికమయ్యేటట్టుగా ఉంది కాబట్టి అంత ఒత్తిడి మీరు తీసుకోకండి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు కొన్ని రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు, మీ మనసుకు నచ్చని పరిస్థితులను మీరు అనుభవించే అవకాశం కనబడుతోంది. మీరు ఎదుర్కొంటారు కూడా. చాలా జాగ్రత్తగా సమన్వయంగా ప్రవర్తించండి. విద్యార్థులకు లేనిపోని చిరాకులు, ఒత్తిడిలు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి పెద్దల పర్యవేక్షణ మీకు అత్యంత అవసరము. మహిళలకు సోదర సోదరీలతో అంటే మీ అక్క చెల్లెలతో కానీ, అన్నదమ్ములతో కానీ వివాదాలు, మనస్పర్ధలు, గొడవలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అనుకూలమైన రంగులు అంటే మీకు ఏ రంగులు అనుకూలం అంటే నేరేడు, ఆకుపచ్చ. మీకు ప్రతికూలమైన రంగు ఎరుపు. కాబట్టి ఏ పనికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా కీలకమైన పని చేసేటప్పుడు ఎరుపు రంగును మీరు ధరించకుండా మీకు అనుకూలమైన రంగులను ధరించి మీ కార్యక్రమాలను శుభప్రదం చేసుకోండి. మీరు పఠించవలసిన స్తోత్రము కనకధార స్తోత్రము. అది పఠించి మీ కార్యక్రమాలను చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. రుణ బాధలు మరింత పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావచ్చు. భార్యాభర్తల మధ్య అపోహలు ఏర్పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దూరపు బంధువులను కలుసుకునే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్టులు చేజారే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల మీద ఒకంత సందిగ్ధత అంటే సస్పెక్షన్ ఉంటుంది. పెట్టాలా వద్దా అని. అది మీ మనసు చెప్పినట్టుగా మంచిగా వ్యవహరించుకోండి. చాలా జాగ్రత్తగా సమన్వయంగా వ్యవహరించుకోండి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. క్రీడాకారులు, పరిశోధకులకు మరింత కష్టపడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మహిళలకు మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితులు ఏమిటి అనేది మీరు విచక్షణ చేసుకోండి. మీకు అనుకూలమైన రంగులు నీలము, కాఫీ రంగు. మీకు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. కాబట్టి మీరు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ వస్త్రాలను ధరించకుండా వెళితేనే మంచిది. ఎందుకంటే మళ్ళా తర్వాత అవి విడిచికొట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రతికూలమైన రంగులను మీరు ధరించకండి. మీరు పఠించవలసిన మంత్రము లేదా అష్టకము కాలభైరవ అష్టకము, కాలభైరవ మంత్రము పఠించండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి తులారాశి. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు,
విశాఖ 1, 2, 3 పాదాలు ఈ రాశి వారికి కొన్ని విజయాలను సాధిస్తారు. ఆదాయాలు మీ అంచనాలు మేరకు పెరుగుతుంది. శ్రేయోభిలాషులు దగ్గర అవుతారు. భూ వివాదాలు తీరి మీకు ఆదాయ మార్గం అంటే లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. అప్రయత్న కార్యసిద్ధి, మీరు ప్రయత్నించకుండానే మీ కార్యం సఫలమైపోతుంది. ఆధ్యాత్మికవేత్తలతో సమావేశాలు చర్చలు జరుపుతారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు సంస్థలను మరింత విస్తరించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగులు వారి యొక్క సేవలకు గుర్తింపులు సత్కారాలు సన్మానాలు ఆ ధనం కూడా పొందే అవకాశం కనబడుతోంది. రాజకీయవేత్తలు క్రీడాకారులకు మరింత ఉత్సాహం కనబడేది ఈ రోజు. విద్యార్థులకు అవకాశాలు మెరుగుపడతాయి. మహిళలకు సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. మీకు అనుకూలమైన రంగులు గులాబీ లేత పసుపు రంగు. మీకు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ కాబట్టి ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని మీద వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ప్రతికూల అవకాశం కనబడుతోంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి. మీరు పఠించవలసింది ఆదిత్య హృదయం. ఇది ఈ రాశి వారికి ఈ రోజు యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ. మీ ఆశయాలు ఈ రోజు నెరవేరుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. రాబడి అనూహ్యంగా పెరిగే అవకాశం కనబడుతోంది. కొత్త కాంట్రాక్ట్ యొక్క యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు శుభదాయకమైన సమయం కాబట్టి మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగించుకోవచ్చు. ఉద్యోగస్తులు నిర్దేశించిన విధుల్లో విజయాన్ని సాధిస్తారు. అంటే మీ రంగాల్లో ఉద్యోగస్తులు మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. క్రీడాకారులు చిత్ర పరిశ్రమ వారికి మంచి అవకాశాలు వస్తాయి, మరింత మెరుగుగా ఉపయోగపడతాయి. అయితే విద్యార్థులకు సాంకేతిక పరమైన విద్యా అవకాశాలు వస్తాయి. మహిళలకు ఊహించని విధంగా ఆస్తి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీకు అనుకూలమైన రంగులు గులాబీ, కాఫీ కలరు, ముదురు ఎరుపు రంగు. మీకు ప్రతికూలమైన రంగు నేరేడు పండు రంగు. కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని కీలకమైన పనికి వెళ్ళేటప్పుడు నేరేడు పండు రంగును ధరించకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. మీరు పఠించవలసింది హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడి ఆలయాలను దర్శించండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదము. కుటుంబంలో చికాకులు, మనస్సుకు ఆందోళన, ఏదో తెలియని మానసిక అశాంతి, ఆస్తి వివాదాలు నెలకొంటాయి. సన్నిహితులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కొన్ని కార్యక్రమాలు మందగిస్తాయి, అనుకున్నంత రీతిగా వెళ్ళకపోవచ్చు. రాబడి తగ్గి అవసరాలు పెరిగే సూచన కనబడుతోంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు కొంత నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ఆటుపోట్లు కనబడుతున్నాయి. రాజకీయ వర్గాల వారు క్రీడాకారులకు అంచనాలలో పొరపాట్లు కనబడతాయి. అంటే రాజకీయ వర్గం వారికి క్రీడాకారులు కూడా మీ అంచనాలు తారుమారయ్యేటట్టుగా కనబడుతోంది కాబట్టి ఆందోళన చెందకండి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తేనే తప్ప మీరు ఉన్నతిని సాధించలేరు. మహిళలకు అంతగా అనుకూలించదు ఈ రోజు, కానీ నిరాశ చెందకండి. మీకు అనుకూలించే రంగులు పసుపు, నేరేడు రంగు. మీకు ప్రతికూలమైన రంగు ఎరుపు రంగు కాబట్టి ఏదైనా కీలకమైన పని మీద మీరు బయటకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు వెళ్ళకపోవడమే చాలా మంచిది. మీరు పఠించవలసినది హనుమాన్ చాలీసా, హనుమాన్ ఆలయ దర్శనము. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. వీరికి రాబడి అంతగా కనిపించదు. ఆందోళన, మనశ్శాంతి లోపించడము, మిత్రులతో అకారణ విరోధాలు, ఆలోచనలు స్థిరంగా ఉండక అల్లకల్లోలంగా ఉంటుంది. భూ వివాదాలు అంటే భూమికి సంబంధించిన సమస్యలు వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం అయితే కనిపించదు. వాహనం విషయంలో నిర్లక్ష్య ధోరణి వద్దు. ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ స్వయంగా మీ సొంతంగా వాహనాన్ని నడపద్దు. అయితే వ్యాపార వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు తల ఎత్తే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. అది తప్పని పరిస్థితి, తప్పక చేయవలసి రావచ్చు. రాజకీయవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, శాస్త్రవేత్తలకు శ్రమ ఎక్కువగా ఉంటుంది.
విద్యార్థులకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయి నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. మహిళలకు ఆరోగ్య భంగం కలుగుతుంది. మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు, పసుపు. మీకు కలిసి రాని అంటే అనుకూలం లేని రంగు నేరేడు పండు రంగు. కాబట్టి మీరు కీలకమైన పనికి గాని, ఏదైనా ముఖ్యమైన పని చేపట్టేటప్పుడు నేరేడు పండు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను ధరించకుండా ఉండడమే చాలా మంచిది. మీరు పఠించవలసిన స్తోత్రాలు నరసింహ స్తోత్రాలు పఠించండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు. ఈ రాశి వారికి కొత్త కార్యక్రమాలతో ముందుకు సాగిపోతారు. ఆర్థికంగా ఇబ్బందులను అధిగమిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరిపోయి ఊరట చెందే అవకాశం కనబడుతోంది. మీ ఆలోచనలను అమలు చేస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. తరువాత వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు లావాదేవీల యొక్క ఆటుపోట్లలో మునిగి తేల్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులు మనోబలంతో ముందుకు సాగిపోయేటట్టుగా వారి వారి విధుల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు మంచి గుర్తింపు వచ్చేది ఈ రోజు. అయితే విద్యార్థులకు నూతన అవకాశాలు వస్తాయి కాబట్టి వారు దాన్ని చక్కగా చేతికి అందిపుచ్చుకోండి. మహిళలకు ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఈ రోజు గడుస్తుంది. మీకు అనుకూలమైన రంగులు నీలము, కాఫీ పొడి రంగు, ఎరుపు. మీకు ప్రతికూలమైన రంగు నేరేడు పండు కాబట్టి దాన్ని ధరించకుండా మీ కీలకమైన పనులను, కొత్త కార్యక్రమాలను చేసుకోండి. మీరు పఠించవలసినది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకము. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1-2-3-4 పాదాలు, రేవతి 1-2-3-4 పాదాలు. కుటుంబంలో తగాదాలు తప్పనిసరి అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. రాబడి అంతగా ఉండదు. నిరాశ పడకండి. ఆకస్మిక ప్రయాణాలు వస్తాయి. ఆలయాలు దర్శిస్తారు. అయితే కార్యక్రమాలలో అంటే మీరు తలచిన కార్యక్రమాలలో ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు తొందరపాటు నిర్ణయాలు కానీ, తొందరపాటు పనులు కానీ తగదు. దానివల్ల కోరి చిక్కులు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. భవిష్యత్తు ప్రణాళిక దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈరోజు వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు వివాదాలు తప్పవు, ఆటంకాలు తప్పవు. కోరి మీరు చెడు అయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా సమన్వయంగా ప్రవర్తించండి. విద్యార్థులకు ప్రోత్సాహము అంతగా ఉండదు. అయినప్పటికీ మీరు నిరాశ పడకండి. చిత్ర పరిశ్రమ వారు, శాస్త్రవేత్తలకు మరింత ఆలోచించి మీరు ముందుకు అడుగు వెయ్యండి. మహిళలకు వారి యొక్క అంచనాలు తప్పయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ నిరాశ పడకండి. మీకు అనుకూలమైన రంగులు నీలము, నేరేడు పండు, కాఫీ కలరు. మీకు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ కాబట్టి మీరు ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఆకుపచ్చకు సంబంధించినటువంటి వస్త్రాలను ధరించి వెళ్ళకండి. ఆటంకాలు, చిక్కులు ఎదురవుతాయి కాబట్టి మీరు పఠించవలసిన మంత్రము శివ పంచాక్షరి మంత్రము. శివ పంచాక్షరి మంత్రము అంటే ఓం నమ శివాయ అనే మంత్రము. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితాలు. నమస్తే అండి.